ఇప్పుడే వస్తాను. అతన్ని తప్పు పట్టడానికి లేదు. అతని విషయంలో నేనే చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను. ఏ మనిషికైనా ఆత్మాభిమానం ఉంటుందిగా, అందుకే అతను అలా నడుచుకున్నాడు. వెళ్ళొస్తానమ్మా. సరే. పాలు తాగడానికి వెళ్ళాను, ఓ టీ తాగి వెళ్ళండి. మా మీద కోపమేం లేదుగా, మమ్మల్ని ద్వేషించకండి. నేను చేసిందంతా కరెక్ట్ అని చెప్పడం లేదు. నాకు తెలుసు నా బిడ్డ నువ్వు బాగా చూసుకుంటావని. ఆ రోజు నీ విషయంలో తప్పు చేశానని అర్థమైంది. అది నువ్వు మర్చిపోవాలి. ఇద్దరూ తరచూ మన ఇంటికి రండి. అలాగే. వస్తాను. సరే. అరే, నీకు ఏడవడం కూడా తెలుసా? అయ్యో, పోరా రాస్కల్. చూడు, ఇంత వేగంగా వెళ్ళి మేం చేసే పనేం లేదు. కాస్త నెమ్మదిగా వెళ్ళి పర్వాలేదు, అంత ఫాస్ట్ వద్దు. నాకు తెలిసి ఎలా వెళ్లాలో. మీరు కొంచెం సైలెంట్గా ఉంటే మంచిది. ఇంత ఫాస్ట్గా వెళ్తేనే నెక్స్ట్ ట్రిప్ని అందుకోగలను. వెళ్ళకపోతే ఇంకా చాలా కార్లు ఉంటాయి, వాళ్ళు వెళ్తారులే. వాళ్ళకి ట్రిప్ పోవడానికి నేనే రాలేదు. నేను డబ్బు సంపాదించుకోవడానికి వచ్చాను. నాకు ట్రిప్పుకి రెంటు. నువ్వు ఊరికే వాకుండా నోరు మూసుకుని కూర్చో. ఓకే ఓకే. హలో, కాస్త నెమ్మదిగా వెళ్ళండి. ఓ, ఈసారి మీరా మాట్లాడకుండా ఉండండి. నేను చెప్తున్నాను కదా. ఏయ్, కార్ ఆపై. నువ్వు తీసుకెళ్ళి చాలు. నువ్వు చెప్పగానే ఆపడానికి నేనేమి ఇంటి సర్వెంట్ని కాదు. ఏం చేస్తానో చూడు. నీ ప్రాణానికి విలువ లేకపోయినా మా ప్రాణాలకు విలువ ఉందిరా. నిన్ను అనవసరంగా గొడవ చేయకుండా కార్ స్టార్ట్ చేయరా. వాడికేమైనా పిచ్చా? వాడిని నమ్మి మాకు కారు ఎలా పంపుతున్నారు? డ్రైవ్ చేస్తున్నాడో తెలుసా? పైగా పొగరుగా మాట్లాడుతున్నాడు. అలాంటి వాడిని ఎందుకు పెట్టుకున్నారు? ఎంత ఎంత దారుణంగా డ్రైవ్ చేస్తాడో తెలుసా? కనీసం ఆడవాళ్ళు ఉన్నారని కూడా తెలియదు. ఏ రాఘవ, ఇలా రారా. ఏయ్, ఏంట్రా నువ్వు చేసింది? ఎంప్లాయీస్ దగ్గర నీ లోకల్ బుద్ధి చూపిస్తున్నావా? నేనేమంత తప్పుగా మేడంతో నడుచుకోలేదు సార్. నేను కొంచెం ఫాస్ట్గా డ్రైవ్ చేయడం వల్లనే మేడం ఇలా గొడవ చేస్తున్నారు. మేడమా? ఇందాకేదేదో తిట్టావు. నువ్వు బుద్ధి లేని దానా అనడం నేను వినలేదనుకున్నావా? సారీ మేడం, ఇక ఇలా జరగకుండా నేను చూసుకుంటాను మేడం. ఇతని మీద మీరు గనుక యాక్షన్ తీసుకోకపోతే మీ ఇద్దరి గురించి నేను హెచ్ఆర్కి కంప్లైంట్ ఇస్తాను. అలా చేయకండి మేడం, మీరు చెప్పినట్టే నేను చేస్తాను. కరెక్ట్గా చెప్పావు. లేదంటే మనల్ని చంపేసినా వాడికి నోరు మరీ ఎక్కువే. వాడికి సరైన బుద్ధి చెప్పాల్సిందే. మీకొకసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ అతనే వచ్చాడు. నేను ఆ కారులో వెళ్ళను. కారులోంచి దిగరా. కారులోంచి దిగమన్నానుగా. కారులోంచి దిగరా. నిన్నెవడరా బండి తీయమన్నాడు? నాకు చెప్పకుండా కారు తీసామంటే నీ 2 కాళ్ళు విరగొట్టేస్తాను. జాగ్రత్త. సుబ్బు, ఒరే సుబ్బు. సార్, ఇక నుంచి ఈ కారు నువ్వు తీసుకెళ్ళాలి, అర్థమైందా? సరే, ఇక వెళ్ళు.
హలో. హలో హర్ష, ఎలా ఉన్నావయ్యా? బాగున్నావా? ఎవరు సార్? నేనే డైరెక్టర్ని, అరవింద్ రాజాని. ఇప్పుడు మాట్లాడడానికి నీకు టైం ఉందా? చెప్పండి. ఆ రోజు నువ్వు నాకు వినిపించిన ఏదో ఒక పాట ఉంది కదా, దాన్ని నువ్వు చెన్నైకి వచ్చి రికార్డ్ చేసి ఇవ్వగలవా? కానీ మీరు చెప్పినట్టుగా చేయడం నాకు ఇష్టం లేదు సార్. చూడండి, నేను చెప్పినట్టుగా ఏమీ చెయ్యక్కర్లేదు, మీ ఇష్ట ప్రకారం చేసేస్తే చాలు. ఆ రోజు మీరు ఇంకోలా మాట్లాడారే. అది 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 ఇది ధూమ్లో పాట కదా? దానిలో 1-2 బిట్స్ మార్చి మిక్స్ చేసి మేము తీసుకొచ్చాం. యాక్చువల్లీ నేను దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చేశానంతే. అది ఇన్స్పిరేషన్ కాదండి, కాపీ కొట్టడం. ఇప్పుడు నేను పిక్చర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ కథకి బాబెవరు తాతెవరో కనిపెట్టి ఫేస్బుక్లో పెట్టి ఉతికేస్తాను. ఈ కథను నువ్వెక్కడ కొట్టేలేదుగా? లేదు, చెప్పో. నో నో. ఆ రోజు వినిపించావే, ఆ పాట నాకు ఇస్తే చాలు. అది గనుక నచ్చిందంటే మనం ప్రొసీడ్ అవుదాం. సార్, నేను ఎప్పుడు రావాలి? ఆ ప్రొడక్షన్ మేనేజర్ ప్రసాద్ను వెళ్ళి కలిసావంటే చాలు, ఫ్లైట్ టికెట్ ఇస్తాడు. వీలైనంత త్వరగా వచ్చేయి. ఓకే సార్. ఎస్ 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 ఎస్. మాయా, 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 లే, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎంత ప్రాణపోయే విషయమైనా ఇప్పుడు వినడం నా వల్ల కాదు. బాగా నిద్ర వస్తుంది. పడుకో పడుకో. ఇది ప్రాణం నిలిపే విషయం, బట్ ఇప్పుడొద్దు. నువ్వు నిద్రపో. రే రాయ్, నేను చెన్నై వెళ్తున్నాను రా, నా కొత్త పాట రికార్డింగ్. మామా రే, కంగ్రాట్స్ రా. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? నేను ఆన్ ద వేలో ఉన్నాను రా. అంటే నువ్వు నా సిస్టర్ పెళ్ళికి రావడం లేదా? రాలేని అనుకుంటాను రా, అదే చెన్నైకి వెళ్తున్నాను. మాయకు కూడా లీవ్ లేదు, లేదంటే తనైనా వచ్చేది. ఏమీ పర్వాలేదు, నువ్వు సక్సెస్ అయితే చాలు. నువ్వు కొంచెం మాయని చూసుకోరా. ఇక్కడ మేము ఉన్నాం కదా, నువ్వేం భయపడుకో. థ్యాంక్స్ రా. రైట్. నువ్వెందుకొచ్చావు? మేడం, నేనుగా రాలేదు. సుబ్బరాజుకి రూట్ డైవర్ట్ అయింది. అతనే మేడంని తీసుకెళ్ళమన్నాడు. ఇదిగో, మీరు కావాలంటే అతనితోనే డైరెక్ట్గా మాట్లాడండి మేడం. సుబ్బు, ఉండు, నేను మేడంకి ఇస్తాను. హలో. సారీ మేడం, రూట్ మారింది. ఈవేళ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోండి. చూడు, ఇదేమి అంత సేఫ్టీ కాదు. మేడం, ఇది ఆఫీసుకు తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. ఇక్కడ ఒక కారు ఫ్రీగా లేదు, అందువల్లే రాఘవను పంపించాను. ప్లీజ్ మేడం.
ఆ రోజు పొరపాటు చేశాను మేడం, సారీ. కార్ ఎందుకు ఇక్కడ ఆపేశావు? నేను ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు నా మీద కంప్లీట్ చేస్తావా? అదిరింది గురు. నేను చెప్పాను కదా. ఏం చెప్పావు? నేను చెప్పాను కదా. ఎప్పుడు? ఇప్పుడే. బ్రదర్, ఒరిజినల్ వాక్ విల్ ఆల్వేస్ లాస్ట్. ప్రారంభమే అద్భుతంగా ఉంది. నిజమైన సంగీతం ఎప్పుడు గెలుస్తుందో ఏంటో. అవును సార్, థ్యాంక్ యూ సార్. మణి, ఒక ప్రోటీన్ షేక్. బాయ్. ప్రోటీన్ షేక్ మనకెందుకు? ఎస్ మేడం, నేను చెప్పానుగా ఇప్పుడు చెన్నైలో ఉన్నానని. ఊరికి రాగానే బిల్ కడతాను, సరేనా? ఏంట్రా? రే, నేను మాయకి ఫోన్ చేస్తే వెళ్ళట్లేదు. ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అని వస్తోంది. రే, నేను కూడా నేనంతా ట్రై చేశానురా. తను ఫోన్ తీయలేదు. వర్క్ టెన్షన్లో తీయలేదేమో. ఒకసారి వెళ్ళి చూడరా. నువ్వు వరి అవ్వకు, నేను వెళ్ళి చూస్తాను. నేను ఈరోజు ఈవినింగ్ ట్రైన్ ఎక్కిస్తానని చెప్పు. ఛ, నువ్వెవరు? నేను డాక్టర్ రాయ్ని. ఏంటి సార్? మీరు ఇక్కడే ఉంటున్నారా? లేదు సార్, ఇది నా ఫ్రెండ్ ఇల్లు. నేను తన వైఫ్ని కలవడానికి వచ్చాను. అతని వైఫ్ పేరు మాయే కదూ? అవును సార్. విషయం ఏంటి సార్? మీరు కొంచెం స్టేషన్కి రావాలి సార్.
ఏంట్రా? రే నువ్వు వెంటనే బయలుదేరి రారా. నేను చెప్పానుగా ఈరోజు సాయంత్రం ట్రైన్ ఎక్కుతానని. ఏంటి విషయం? చెప్తే విను, చాలా ముఖ్యమైన విషయం. నువ్వు ఫ్లైట్ పట్టుకుని వచ్చే, నేను టికెట్ బుక్ చేసి పిఎన్ఆర్ నెంబర్ పంపిస్తాను. నువ్వు కొంచెం త్వరగా రారా. ఏంటో చెప్పరా. నువ్వు త్వరగా రారా, నువ్వు రాగానే చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ రాయ్ ఏ ఫ్లోర్లో ఉన్నారు? బావా, ఏమైంది అమలు? మాయా ఏది చెప్పు. ఏంట్రా మాయకేమైంది? నువ్వు రారా. ఈయన ఇన్స్పెక్టర్ అలెగ్జాండర్. ఇలా కూర్చో. హర్ష, నేను చెప్పేది విని మీరు ధైర్యంగా ఉండాలి. సార్ ఒక ప్రాబ్లం. ఏంటయ్యా? బాడీకి తలలేదు. తలలేదా? ఈ సంగతి ఫోన్లోనే చెప్పొచ్చు కదా. ఓ మనిషిని భయపడడం కోసమే తల్లని ముండని చూపించడానికి పిలిచావా? అంటే మేమంతా మనుషులం కదా? మాటకు మాట చెప్పడం కాదు, ఆ విట్నెస్ ఎవరో ముందు చెప్పు. ఇదిగో వీడే బాడీని ముందు చూసింది. ఏయ్, నాతో చెప్పిందంతా సార్కి చెప్పు. చెప్పరా. అరవకు, అసలే వాడు భయంతో వణికిపోతున్నాడు. నువ్వింకా బెదిరిస్తే కళ్ళు తిరిగి పడిపోతాడు. సార్, ఇది బాడీతో దొరికింది. రాలేకపోతే ఎప్పుడు మాకు చెప్తుంది. ఆ రోజు ఏం జరిగిందో మాకు తెలీదు. నేనైతే సూపర్వైజర్కి చెప్పుంటుందనుకున్నాను. ఆ రోజు లీవ్ అని నాకు చెప్పలేదు సార్, అందుకే క్యాబ్ పంపించాను. అవును, ఇక్కడ రూట్ చార్ట్ షీట్ ఉంటుందిగా, ఇవ్వండి. ఉంది సార్. ఇదే సార్. ఆ రోజు ఆ రూట్లో వెళ్ళిన డ్రైవర్ ఎవరు? నేను వెళ్ళి చాలాసేపు వెయిట్ చేశాను. మేడం రాలేదు.
నేను బయలుదేరి వచ్చేసానండి. మీరు ఫోన్ చేయలేదా? చేశాను, మేడం ఫోన్ తీయలేదు. ఓ 5 నిమిషాలు వెయిట్ చేసి నేను వచ్చేసాను. కానీ మాయతో వర్క్ చేస్తున్న వాళ్ళు మాత్రం సుబ్బరాజు ఆ రోజు ఆ రూట్లో వెళ్ళనే లేదని చెప్పారే. చెప్పు సుబ్బరాజు, ఆ రోజు నిజంగా ఏమైందో చెప్పు. నాకేమీ తెలియదు సార్. రామచంద్ర, సుబ్బరాజు కొంచెం ఇలా రండి. కొట్టకండి సార్, నేనంతా చెప్పేస్తాను. ఆ రోజు నేను మాయా మేడంని పికప్ చేసుకోలేదు సార్. కారణం? అది మాయను పికప్ చేసుకోవడానికి రాఘవ్ వెళ్తానని చెప్పాడు సార్. అందుకే నేను వెళ్ళలేదు. అలా ఎందుకు చేశావు? వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ. ఆ రోజు మాట్లాడి సరి చేసుకుంటానని రాఘవ్ నాతో చెప్పడం వల్ల నేను వెళ్ళలేదు సార్. ఈ సంఘటన జరిగిన తర్వాత రాఘవ్ ఎక్కడికి వెళ్ళాడు? తర్వాత ఇక్కడికి వచ్చాడా? అతనికి ఈరోజు డ్యూటీ ఉందా? సార్ అడుగు, వాడే రాఘవ. రామచంద్ర, హర్ష, నేను తనని చూడాలి, నేను తనని చూడాలి. ఇది తను కాదురా, ఇది తను కాదు. హర్ష, 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 నేను చెప్పేది వినరా? హర్ష, నేను తలుపు తెరవరా? చెప్పేది వినరా? హర్ష, ప్లీజ్ రా, తలుపు తెరవరా? హర్ష, హర్ష, ప్లీజ్ రా, హర్ష. హర్ష,
Ha